మహాభారతాన్ని వ్రాయడానికి వినాయకుడు భగవాన్ వ్యాసుడు చెప్పిన జయకావ్యాన్ని లిఖిస్తున్నప్పుడు సరస్వతీ నది శబ్దం లేకుండా మౌనంగా ప్రవహించిందన్న ఆ గాథ మనం ఇంకా బద్రీనాథ్ యాత్రలో చూడగలుగుతాం. సరస్వతీ నది ఆ ప్రదేశంలో మౌనంగా ప్రవహించడంతో అది భగవద్గీతలో కూడా ప్రతిఫలించిందన్న విశ్వాసం ఉంది. అయితే ఆ స్థలాన్ని దాటి వెళ్లిన వెంటనే గలగలల శబ్దంతో సరస్వతీ నది ప్రవహించడం నిజంగా భక్తుల మనసుకు రమ్యం. ఈ ప్రదేశం మాన గ్రామం. ఇది మన దేశంలోని చివరి గ్రామం. హిమాలయాల్లో ఉన్న ఈ గ్రామం మహాభారత కాలపు దివ్యతను ఇంకా నేటికీ స్మరింపజేస్తోంది. బద్రీనాథ్ యాత్రకెళ్లే భక్తులు ఈ దివ్య ప్రదేశాన్ని దర్శించి భగవద్భక్తితో ఆనందాన్ని పొందగలరు. ఇది నిజంగా ఓ అద్భుతమైన విశేషం. మీరు ఈ అద్భుత ప్రదేశాన్ని చూసినారా? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.